హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ రెసిపీ ఏంటంటే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన కర్రీ అనమాట, చామగడ్డ పులుసు. ఇది చాలా దగ్గరలో చామ దుంప అని కూడా అంటారు. సో మేము నెల్లూరు వాళ్ళం కాబట్టి మేము చామగడ్డ పులుసు అనే అంటాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గిన్నె పెట్టుకోవాలి, దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరుగుమాత పెట్టుకోవాలి. మా అమ్మ స్టైల్ ఏంటంటే ఫస్ట్ పులుసు ఉడకపెట్టి దాంట్లో తిరుగుమాత వేస్తుంది, కానీ నేనైతే తిరుగుమాత పెట్టి దాంట్లో పులుసు వేస్తానన్నమాట. సో 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, మెంతులు చిట్టికెడు. ఏ పులుసుకైనా పప్పుచారుకైనా మెంతులు వేస్తేనే టేస్ట్ అన్నమాట. అవి చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ మగ్గించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టేసామంటే ఆనియన్స్ మాడిపోతాయి, అస్సలు టేస్ట్ మారిపోతుంది అనమాట. నెక్స్ట్ ఒక 2-3 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కరివేపాకు వేగిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. 1 ఆనియన్ తీసుకున్నాను, పొడవుగా కట్ చేసి పెట్టుకున్నది, దానికి 2 టొమాటోస్. తర్వాత మూత పెట్టేసి టొమాటోస్ మగ్గించుకోవాలన్నమాట, ఓన్లీ ఆన్ మీడియం ఫ్లేమ్. టొమాటోస్ మగ్గిన తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకొని ఇలా రసం తీసుకోవాలి. చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం చిక్కగా వేసుకున్నాము అని అంటే 1 కప్పు చింతపండు రసంకి 2 cups ఆఫ్ వాటర్ పడుతుంది. చింతపండు రసం కొంచెం పల్చగా తీసుకున్నామంటే కొద్దిగా తక్కువ వాటర్ వేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని చిటికెడు పసుపు, కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలి, అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. పులుసుని చింతపండు పులుపు తగ్గేంత వరకు కొంచెం పులుసుని ఉడికించుకోవాలి. పులుసు ఉడుకుతూ ఉంటుంది, సో మనం స్టార్టింగే చామగడ్డలు ఉడకపెట్టి పెట్టుకోవాలన్నమాట. చామగడ్డలు త్వరగా ఉడుకుతాయి అన్నమాట, అన్నీ ఈవెన్గా ఉడుకుతాయి. అది నార్మల్గా ఉడికించుకున్నామనుకోండి, ఒకటి ఉడికి ఒకటి ఉడక గట్టిగా ఉంటుంది. ఉడికించుకున్న చామగడ్డల్ని తొక్కు తీసేసి ఇలా పులుసులో వేసేసి చిక్కబడిన తర్వాత స్టవ్ కట్టేసుకుంటే చామగడ్డ పులుసు రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడు ఈ స్టైల్ ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.